ప్రతిరోజు 2 సరికొత్త వంటకాలతో మీ ముందుకు వస్తుంది రారండోయ్ వంటలు చేద్దాం. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీరు డయల్ చేయవలసిన నెంబర్ 8008054321. ఈ నెంబర్స్ కి డయల్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మా నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. అండ్ వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. వసంతలక్ష్మి గారు వచ్చారండి విజయనగరం నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ అండి. హాయ్ అండి. వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. థ్యాంక్ యూ మేడం. ఎలా ఉన్నారు? బాగున్నా అండి. మీరు ఎలా ఉన్నారు మేడం? చాలా బాగున్నాను. ఏం చేస్తుంటారు మీరు? నేను బోటిక్ చేస్తున్నానండి. బోటిక్ నడుపుతున్నారు? కంటిన్యూ నడుపుతున్నాను. ఎక్కడ? విజయనగరంలోనే? విజయనగరంలోనే నడుపుతున్నాను. హైదరాబాద్ లో కూడా ఇక్కడ ఉంటున్నాము. ఇప్పుడు ప్రెసెంట్ నేను విజయనగరం నుంచి వచ్చాను. ప్రెసెంట్ విజయనగరం నుంచి వచ్చారు. ఎంతమంది పిల్లలు మీకు? 2 పాపలండి. 2 పాపలు. ఎంత ఏజ్? ఏజ్ ఒక అమ్మాయికి 26 వచ్చింది, ఇంకొక అమ్మాయికి 24. సో పెద్దవాళ్ళే ఇద్దరు. పెద్ద మ్యారేజ్ కూడా ఇద్దరికి మ్యారేజెస్ కూడా అయిపోయింది. మ్యారేజ్ కూడా ఇద్దరు సెటిల్డ్ అనమాట మంచిగా. సో వాళ్ళిద్దరు సెటిల్ చేసేసి మీరు బోటిక్ నడుపుకుంటూ ఇవన్నీ చేసుకుంటున్నారు అనమాట ఫ్రీ టైమ్ లో. మా వారు కూడా సౌదీలో ఉన్నారు. ఓకే. సో కంప్లీట్ గా మీరు బొటీక్ అండ్ వంటలు వీటి మీద ఇంకా వంటలు కుకింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఇంట్లో కూడా చాలా మంచిగా పెట్టాలి, వంట చేసి పెట్టాలి, అందరికి రుచి చూపించాలి. మా అమ్మమ్మ గారు మా అత్తగారు వాళ్ళందరూ నేర్పించిన వంటలు అనమాట. ఇంకా ఇంట్రెస్ట్ తో కొత్తగా కూడా నేర్చుకున్నాం. అది కూడా ఎవరికైనా చూపించాలి, బయట ప్రపంచానికి చూపించాలి అని చెప్పి ఈ టీవీ కోసం వచ్చినామండి ఇక్కడికి. ఓకే అండి. మరి మాకు ఈరోజు తీసుకొచ్చిన రెసిపీస్ ఏంటి? రెసిపీస్ మజ్జిగ వంకాయ పులుసు అండి. మజ్జిగ వంకాయ పులుసు. ఓకే. వంకాయ మజ్జిగ పులుసు అని కూడా అనొచ్చు. ఓకే. సరే, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? ఓకే ఓకే చెప్పాను. ఫస్ట్ వంకాయలండి. ఓకే. ఇది నిలువుగా ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి. పెరుగు మజ్జిగ చేసుకున్నాను, సాల్ట్ వేసుకున్నా. ఓకే. కారం అండి, పసుపు, అల్లం తరుముకొని పెట్టుకున్నానండి కొంచెం. తర్వాత ఎండుమిరపకాయలు, నెక్స్ట్ ఉప్పు, కొత్తిమీర, పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఆయిల్ పెట్టుకున్నాను. ఓకే అండి. మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? చేసేద్దాం. ఓకే. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ వంకాయలు ఫ్రై చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు స్టవ్ వెలిగిస్తానండి. ఓకే. ఆయిల్ వేసుకుంటున్నాను. సో ఫస్ట్ వంకాయలు ఫ్రై చేయాలి మనం. ఫస్ట్ వంకాయలు ఇట్లా నిలువుగా కోసుకోవాలండి, చిన్న చిన్న ముక్కలు కాకుండా. కర్రీ కాదు కదండి, ఇది పులుసు కాబట్టి సాంబార్లోనైనా కొంచెం పెద్దగా కట్ చేసుకుంటాం కదా, ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇది ఫ్రై చేస్తున్నామండి దూరంగా. ఆయిల్ వేడెక్కినాక వంకాయలు వేస్తున్నాను. కొంచెం బ్రౌన్ గా బజ్జీలో వేస్తాం చూడండి. అవును. మిరపకాయలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు మజ్జిగలో ఇదే తినేది టేస్ట్ మనకి. ఎవరి రెసిపీ అండి ఇది? ఎక్కడైనా నేర్చుకున్నారా? మీ ఓన్ రెసిపీనా? ఇది నా ఓన్ రెసిపీ అండి. మీ ఓన్ రెసిపీ. ఇట్లా చేస్తే ఎట్లా అని ఇంట్లో సాంబార్ కానీ కరిగి పెట్టుకున్నా, ఇది కూడా ఇట్లా ట్రై చేద్దామని చెప్పి చేసాం. చాలా టేస్టీగా వచ్చింది అనమాట. ఆ రోజులో ఆబ్వియస్లీ మనకి ఎక్కువ పెరుగు అవైలబుల్ గా ఉంటుంది కాబట్టి అట్లా అప్పుడు మా ఫ్రెండ్స్ వస్తున్నారు, సరేలే సాంబార్ చేద్దామని కట్ చేసి పెట్టుకున్నా. ఇంకా అంత లేట్ అవుతుంది కండి సాంబార్ ప్రాసెస్ అంటే, చాలా లేట్ అవుతుంది. అందుకని దీన్ని ఏం చేయాలి అని చెప్పి ఫ్రై చేసి బజ్జీలు చేసుకుందాం అనుకున్నా ఫస్ట్. తర్వాత వద్దు మజ్జిగ పులుసు చేద్దాము, దాంతో కొంచెం చికెన్ ఫ్రై ఆమ్లెట్ అది వేస్తే అయిపోతుంది కదా. సో అలా ట్రై చేసి అది ఇది అనుకుని లాస్ట్ కి ఇది వచ్చింది. చాలా టేస్టీగా అనిపించింది. ఓకే. మీరు ఇంట్లో రెగ్యులర్ గా ఏం కుక్ చేస్తూ ఉంటారు? అంటే స్పెషల్ డిషెస్ లాగా
రెగ్యులర్ గా అంటే చాలా వెరైటీస్ చేస్తాను మేడం. చికెన్ నిల్వ పచ్చళ్ళు అవి చేస్తాను, నిల్వ పచ్చళ్ళు ప్రాన్స్ చేస్తాను, ఫిష్ చేస్తాను. ఆల్రెడీ మా అమ్మాయి పెద్ద పాప లండన్ లో ఉందని ఇంకా నిన్ననే కొంచెం మొత్తం ఐటమ్స్ కొంచెం తయారు చేసి పెట్టిన. అన్ని తయారు చేసి పచ్చళ్ళు పెట్టి పంపిస్తారు లండన్. పచ్చడి ఏంటి విడిగా వేరేవి కూడా ఏమంటారు చెగోళ్ళు అంటారు కదండి, తయారు చేస్తారు. అవి కూడా జంతికలు, చెగోళ్ళు, ఇంకా వంటలు అంటే చేయాలనిపించేసి వాళ్ళు టేస్టీగా తింటారు మంచిగా. బయట ఫుడ్ ఇప్పుడు ఎవరు అంత లైక్ చేయరు కదండి, ఇష్టపడట్లేదు. ఇంట్లోదంటే ఆ ఇంట్లో మంచి ఆయిల్ పెట్టుకుంటాం, మంచి ఆయిల్ వేసుకుంటాం, అందుకని చెప్పేసి ఇంట్లోనే ఇష్టపడతారు ఎక్కువగా. తీసేస్తున్నా అండి. ఓకే, కొంచెం వైట్గా అది. ఇప్పుడు కొంచెం చల్లారినాక బజ్జీలాగా ఓకే కొంచెం ఇట్లా కనిపిస్తాయి అనమాట. మరి మెత్త పడకుండా కొంచెం క్రిస్పీగా ఉండాలండి. ఇట్లా బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకుంటాం. ఓకే, ఫస్ట్ పోపు దినుసులు మేడం. దీంట్లో జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసిన మిక్స్ చేసుకొని, పోపు దినుసులు అంటే ఇంకా ధనియాలు అవన్నీ అవసరం లేదండి, సింపుల్గా ఇవి 3 చాలు. ఓకే, కొంచెం అల్లం కారంగా టేస్ట్గా ఉండటానికి కొంచెం అల్లం వేస్తాం. ఎండుమిరపకాయలు ఓన్లీ 2. కరివేపాకు కూడా వేసుకుంటాం. ఇంకా అట్లా పచ్చిమిరపకాయలు వేస్తాం. కొంచెం ఇది బాగా ఫ్రై అయినాక అప్పుడు కొత్తిమీర వేస్తాం. ఓకే, కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఓకే, చిటికెడు పసుపు వేస్తున్నాను. ఓకే, కొంచెం కారం కూడా వేసుకుంటున్నాం, ఎందుకంటే వంకాయలకు కొంచెం పట్టడానికి మేడం. ఆల్రెడీ మనం మిర్చి ఇంకా పచ్చిమిరపకాయలు వేసాం, మిరపకాయలు వేసాం, ఇది కొంచెం చిటికెడు కారం వేస్తాం. ఎక్కువ కావాలంటే ఎక్కువ స్పైసీగా చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇది వంకాయలు వేసేసుకుందామా? ఓకే, బ్రౌన్ అయింది కదండి, చక్కగా వేగింది చూడండి ఈ కలర్లో. ఇప్పుడు వేసుకోవాలి, ఎందుకంటే ముందంటే పోపు వేగదు కదండి. అవును, అందుకని ముందు ఇది వేయించుకొని తీసేయాలి. అయిపోయింది మేడం, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇది చల్లారాలా కొంచెం? 5 minutes ఉంచాలి మేడం. ఓకే, సో అయిపోయిందండి, చల్లారిపోయినట్టుంది. ఇప్పుడు మనము ఇది డైరెక్ట్గా మజ్జిగలో వేసుకుంటున్నాం. మజ్జిగ కూడా దీంట్లో వేసుకోవచ్చు. అంటే ఎట్లాగో మజ్జిగ మనం ఏం చేస్తామండి, పోపు వేస్తాం కదా, అవును, అట్లానే దీనికి కూడా సేమ్. లాస్ట్లో కొంచెం ఉల్లిపాయ తురుము కూడా వేసుకుంటున్నాం టేస్టీ గురించి. వంకాయలు, మిరపకాయలు అంతా సాల్ట్ అన్నీ ఉన్నాయి మేడం. ఇదిగో మేడం, వంకాయ మజ్జిగ పులుసు. ఓకే, ఇది ఎలా ఉందో టేస్ట్ చూడండి మేడం. ఓకే, వంకాయ మజ్జిగ పులుసు టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. వంకాయ మజ్జిగ పులుసు కావలసిన పదార్థాలు: వంకాయ ముక్కలు, మజ్జిగ, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, తాలింపు గింజలు, అల్లం ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, పసుపు, కారం, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు. వంకాయ మజ్జిగ పులుసు తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి వంకాయ ముక్కలు వేసి వేపి పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే పాన్ లో తాలింపు దినుసులు, అల్లం, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పసుపు, కారం వేగిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు కూడా వేసి
కలిపి మజ్జిగలో వేసి చివరిగా ఉల్లిపాయ ముక్కలు వేసి కలిపి డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, వంకాయ మజ్జిగ పులుసు రెడీ. వంకాయ మజ్జిగ పులుసు టేస్ట్ చేసేద్దాం. వంకాయ మంచిగా క్రిస్పీగా ఉంది, మజ్జిగ చాలా సాఫ్ట్గా, అలా హ్యాపీగా మనం ఉట్టి అన్నంలో కూడా హ్యాపీగా తినేయచ్చు. ఏం లేకుండా సైడ్ డిష్ కూడా ఏం లేకుండా హ్యాపీగా తినేయచ్చు. పక్కన అప్పడాలు వడియాలు ఏమైనా కావాలంటారు కదండి, అవి కాకుండా ఏం లేకుండా ప్రశాంతంగా ఇలా తినేయచ్చు. వంకాయలు చక్కగా ఎక్కువ వేసుకున్నా మన ఇష్టమేనండి, టేస్టీగా ఉంటుంది. మరి సెకండ్ రెసిపీ ఏంటండి? మ్యాంగో చపాతి. మ్యాంగో చపాతి, మామిడి పండు చపాతి. ఓకే. మరి ఇంగ్రీడియంట్స్ చెప్తారా మాకు? చెప్తాను, చెప్పేసి. ఫస్ట్ మ్యాంగో ఒక కప్పు తీసుకున్నానండి, గోధుమ పిండి కప్పు, ఆయిల్, తగినంత ఉప్పు. ఇది మనం బెల్లంతో చేసుకోవచ్చు, షుగర్ కూడా వేసుకోవచ్చు. కొంతమంది బెల్లం అంటే కొంచెం స్వీట్ అంటే ఇష్టపడరు కదండి, ఆల్రెడీ కొంచెం దాంట్లో స్వీట్ ఉంటుంది. రసాలు లాంటిది జ్యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కట్ చేసుకొని కూడా మనం జ్యూస్ నార్మల్ మ్యాంగో అయితే చాలు, పండు అయితే చాలు, కాయ కాకుండా పండుతో చేసుకోవడానికి వెరైటీగా. అంటే పిల్లలు తినక పడేయటం అది కాకుండా ఇలా బ్లడ్కి హెల్తీ బ్లడ్ వస్తుంది కదండి మ్యాంగోతో, అది కూడా గోధుమ పిండి కూడా. ఇప్పుడు గోధుమ పిండి తోటి బ్లడ్ ఎట్లా వస్తుందండి మీకు తెలుసా? నాకు తెలియదండి. ఇది కొంచెం ఇప్పుడు ఏంటంటే బ్లడ్ ఎక్కువ కావాలనేసి ఏం చేస్తున్నారంటే మట్టిలో వేస్తున్నారు గోధుమలు. ఓకే, దానికి ప్లాంట్ వస్తే ఆ లీఫ్ జ్యూస్ చేసుకొని తాగుతున్నారు ఎక్కువగా. బ్లడ్ కోసం ఎక్కువ బ్లడ్ కావాలనుకోని. అట్లాంటిది ఇది కూడా ఫ్రూటే దాంట్లోనికి వెళ్ళి మనం చపాతీగా మార్చి చేస్తున్నాం. ఓకే అండి, హెల్దీ రెసిపీ అయితే. సరే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఫస్ట్ మ్యాంగో జ్యూస్ కలుపుకుంటాం. మ్యాంగో జ్యూస్ చేసుకోవాలా? ఓకే, జ్యూస్ చేసుకొని పెట్టుకుంటాం. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాం. అయిపోతుంది మేడం. మంచిగా అయిపోయింది. మనం కావాలంటే కొంచెం వాటర్ కలుపుకోవచ్చు. ఓకే, అంటే పీసులు అయితే కలుపుకోలేము కదా, మళ్ళీ మనం చపాతీ చేయాలి కదా, అందుకని. గోధుమ పిండి దీంట్లో మనకి పిండికి ఫ్రూట్కి ఎంత సరిపోతుందో జ్యూస్కి అంత పిండి వేసుకుంటాం. కొంచెం చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. తగినంత ఉప్పు కావాలంటే వెంటనే కూడా మనం ఇప్పుడు చేస్తున్నాము. లేదు కొంతసేపు కలుపుకొని పెట్టుకోవాలంటే సరే పెట్టుకోవచ్చు. ఆల్రెడీ ఇది ఫ్రూట్ కాబట్టి వెంటనే వేసుకోవచ్చు. ఓకే, మెత్తగానే వస్తుంది. అంటే మామూలు గోధుమ పిండి అయితే మనం ఒక గంట ముందు నానబెట్టాలి అంటారు. ఇది అవసరం, కలుపుకొని పక్కన పెట్టుకోవాలంటారు కదా. ఇది అవసరం లేదు, అంటే దాంట్లో ఒక వాటరే వెళ్తుంది, దీంట్లో ఫ్రూట్స్ వెళ్తున్నాయి కాబట్టి మనం చపాతీ చేసేటప్పుడు మెత్తపడుతుంది. ఇట్లా వచ్చేటట్టు కలుపుకోవాలి మేడం. ఓకే, ఇప్పుడు ఇవి చపాతీలాగా ఒత్తుకోవాలా? ఇప్పుడు చపాతీని ఒత్తుకోవాలి. ఈలోగా ఇది స్టవ్ పెట్టుకోవచ్చు మేడం. స్టవ్ విజయనగరంలో స్పెషాలిటీస్ ఏంటండి?
ఏదో పండగ జరుగుతుంది కదా. అవునండి, ఇప్పుడు కూడా 15 yearsకి ఒకసారి వస్తుంది. అవును. ఏమంటారు పండగ పేరేంటి? అది శ్యామలాంబ పండగ అండి. ఓకే ఓకే. అది 15 yearsకి ఒకసారి వస్తుంది. ఈసారి మేము వెళ్ళలేకపోతున్నామండి, కొంచెం మ్యారేజెస్ ఉండడం వల్ల. ఓకే. ఏంటంటే ఈజీగా ఇట్లా లైన్గా తినొచ్చు. దీనికి కర్రీస్ అవేం అవసరం లేదు, డైరెక్ట్గా ఇట్లా తినొచ్చు. వేస్తున్నాను కొంచెం మనకి ఆ మ్యాంగో వేసాం కాబట్టి స్వీట్ ఫ్లేవర్ వస్తుంది. ఆయిల్ కాకపోతే నెయ్యి అయినా వేసుకోవచ్చు, లేదు అంటే ప్లెయిన్ కూడా పెట్టుకోవచ్చు. మేడం ఇలా దోరగా వేయించుకోవచ్చు. ఓకే. దీంట్లో ఆయిల్ ఆయిల్ వేసుకున్నా నెయ్యి వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదు, తిన్నవాళ్ళు అట్లా తినొచ్చు. ఇది ఆయిల్ లేకుండా ఒకటి చేస్తున్నాం చూడండి, అది కూడా టేస్ట్. ఓకే చూడండి మీరు. ఇప్పుడు అట్లా చేసినా పొంగుతున్నాయి చూసారా. దీంట్లో నానబెట్టవలసిన అవసరం లేదు, అంటే అర్జెంటుగా కావాలంటారు కదా, అప్పుడు మనం ఇట్లా మిక్స్ చేసుకోవాలి, వెంటనే చేసుకొని తినేసవచ్చు. అయిపోయింది. ఓకే. మమతా గారు అయిపోయిందండి, ఇప్పుడు డిష్ చేసుకుంటున్నామండి. ఓకే. దీంట్లో ఇప్పుడు వేడివేడిగా మెత్తటి మామిడి పండు చపాతీ అండి. రుచి చూసి చెప్పండి టేస్ట్ ఎట్లా ఉందో, ఎంత హార్డ్గా ఉన్నాయో లేకపోతే మెత్తగా ఉన్నాయో ఒకసారి టేస్ట్ చూస్తే. ఓకే, డెఫినెట్లీ. మ్యాంగో చపాతీ టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. మ్యాంగో చపాతీ కావలసిన పదార్థాలు: గోధుమ పిండి, మామిడికాయ ముక్కలు, ఉప్పు. మ్యాంగో చపాతీ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ గిన్నెలో మామిడి పండు ముక్కల్ని తీసుకొని ప్యూరీ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, ఉప్పు కలుపుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని చపాతీల్లాగా ఒత్తుకొని పాన్ మీద రెండు వైపులా ఫ్రై చేసుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, మ్యాంగో చపాతీ రెడీ. మ్యాంగో చపాతీ టేస్ట్ చేసేద్దాం. ఏమన్నట్టు నిజంగానే షుగర్ అది ఏం లేకపోయినా మ్యాంగో ఫ్లేవర్ బాగా తెలుస్తుంది, స్వీట్ కూడా బాగుంది, బాగా సెట్ అయింది. మెత్తగా ఉన్నాయా మేడం? యా, చాలా మెత్తగా ఉన్నాయి. మీరు అన్నట్టు ఎక్కువసేపు మనం ఫర్మెంట్ చేయకపోయినా సరే వెంటనే కలుపుకున్నా చాలా మెత్తగా వచ్చినాయి. సో రెండు రెసిపీస్ చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చి మాకు ఇంత మంచి రెసిపీస్ ని పరిచయం చేసినందుకు గాను, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు గాను మా తరపు నుంచి మీకు స్పెషల్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం, వెరీ హ్యాపీ. ఎలా అనిపించిందండి వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు? చాలా బాగుందండి. బాగుందా? ఇది మీకు అందరికీ నేను చూపించగలిగాను, ఇంకా నా మనసులో పెట్టుకున్నా, ఇంట్లోనే తింటున్నాము, ఇది ఎవరికైనా చూపించాలి, బయట వాళ్ళు కూడా చూస్తారు, చేసుకొని తింటారు కదా. ఎక్కువ బ్యాచిలర్స్ కూడా మెత్తగా కావాలి, చపాతీ తినాలని ఉంటుంది పాపం వాళ్ళకి,
కానీ ఎట్లా అని అనుకుంటారు. ఇప్పుడు ఇది చూసిన తర్వాత చేసుకుని ఈ fruit తింటారు చాలా మంచిగా. బాగుందని చేసుకు తింటారు మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ మేడం. చూసారు కదండి, వసంత లక్ష్మి గారు మనకు పరిచయం చేసిన 2 రెసిపీస్ ని. ఈ 2 రెసిపీస్ ని మీరు కూడా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ మమతా నారాయణ్ సైనింగ్ ఆఫ్. బై బై.